హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఇప్పుడైతే మా మమ్మీ నా కోసం మటన్ బిర్యానీ చేస్తుంది. దాంట్లో కొంచెం ఆయిల్, ఇప్పుడు చూపించిన మెటీరియల్స్ అన్నీ వేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేయాలి. ఈ టమోటా, ఆనియన్స్, పుదీనా కట్ చేసుకొని పెట్టుకున్నాం. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి. చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు ముందుగానే వేసుకున్నాం కదా, అవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం టమాటో వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలి, ఫ్రై చేయాలి. కొంచెం సేపు మూత పెట్టి నెయ్యిలో మగ్గనియాలి. ఇప్పుడు మటన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అల్లం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల మూత ఓపెన్ చేసి పుదీనా ఆకు వేసుకోవాలి. తర్వాత మొత్తం మిక్స్ చేయాలి, బాగా కలపాలి. ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మొత్తం మిక్స్ చేయాలి. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న మటన్ని హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి దీంట్లో వేయాలి. మిక్స్ చేయాలి. మొత్తం మూత పెట్టేసి కొంచెం సేపు బాగా ఉడకనియాలి. బిర్యానీకి అవసరమైన వాటర్ యాడ్ చేసుకోవాలి. 3 గ్లాసెస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పోయాలి. వాటర్ బాగా బాయిల్ అయినాయి. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ దాంట్లో వేయాలి. వేసిన తర్వాత మొత్తం కలిపెట్టాలి. మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడకనియాలి. అంతే, మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీలో గోంగూర చట్నీ